సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధముగానే ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. పాత్రము నందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. మన విశ్వాస రహస్యము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్ము యోగ్యులనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటను వ్యాపించుకున్న మీ తెలుసము కాపాడుకొనుచుకోడు. మా ప్రాంతం జగత్ గురువులు మా పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమతో పరిపూర్ణంగా చేయడు. ఈరోజు దివ్య పూజాపరి సమర్పిస్తున్నటువంటి కుటుంబములను దీవించి, అదేవిధంగా మేము మా ప్రజలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సినటువంటి ఆత్మీయ వరాలను ప్రసాదించండి. ఉత్థానమైన నమ్మికతో ఈరోజు మరణించిన ఆత్మలు రాపర్తి కన్న సుబ్బారావు, లక్ష్మీకాంతం, రాపర్తి శ్యామలమ్మ, జోగులమ్మ, అదేవిధంగా మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. వారితోనూ సకల పుణ్యతులందరితోనూ కలిసి మాకు నిత్యంలో భాగంగా చేయడు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తుని యందు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైంది మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.